హలో అండి, వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను ఫంక్షన్స్లో పెట్టే క్రిస్పీ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం అయితే 1/2 కిలో బెండకాయలు తీసుకున్నా అండి. వాటర్ ఎక్కడ లేకుండా మంచిగా తుడుచుకోవాలండి. ఈ బెండకాయలని ఇలా కట్ చేసుకున్నా అండి. మీకు నచ్చితే చిన్న చిన్న ముక్కల్లా కూడా కట్ చేసుకోండి. కంప్లీట్గా అది మీ ఇష్టం అండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్లో 2 స్పూన్లు శనగపిండి, అలాగే 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పిండిలన్నీ కూడా ముక్కలకు బాగా కలుపుతూ పట్టించుకోవాలండి. చూడండి, మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇందులోనే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి కలిపి ఇలా పేస్ట్లా చేసుకున్నాం అండి. ఈ పేస్ట్ అనేది ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1½ స్పూన్ వరకు కారపొడి వేసుకొని ఒకసారి వీటన్నిటిని కూడా బాగా కలుపుతూ ముక్కలకి కలిపి పట్టించుకోవాలండి. ఇందులోనే 2-3 స్పూన్ల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. నాకైతే వీడియో మిస్ అయ్యిందండి వాటర్ వేసేది, అందుకే చెప్తున్నా అండి. ఇప్పుడు పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు పల్లీలు వేసి జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు అనేది వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి. మన ఛానల్లో స్వీట్స్, స్నాక్స్, రెసిపీస్ అనేవి చాలా ఉన్నాయండి. ఒకసారి టైం ఉంటే విజిట్ చేయండి. చూడండి, బెండకాయలు అనేవి మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు తీసేసి ఇందులోనే ఫ్రై చేసుకున్న పల్లీలు అలాగే కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవడం అండి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ క్రిస్పీ బెండకాయ ఫ్రైని సాంబార్తో కానీ రసంతో కానీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.